ఇవన్నీ ఇప్పుడు కొత్తగా తయారు చేసుకోవాలి. చెప్పేవాళ్ళు లేడు. అసలు ఏంటి సెక్యులరిజం అన్నది ఎవరికి అర్థం అవ్వట్లేదు. అది చెప్పగలగడానికి రావాలి. ఆ వచ్చే మనుషులు ఎవడో మాట్లాడట్లేదు, భయపడిపోయారు. కాంగ్రెస్లో మిగిలిన వాళ్ళే చెప్తున్నారు. వాళ్ళకు కూడా కోచింగ్ క్లాసులు టీచింగ్ క్లాసులు ఏముండవు. ఎవరికి ఎంత వస్తే అది చెప్తారు. ఇదో పెద్ద విపత్తు మనం ఎదుర్కోబోతున్నాం. దేశం అనేది ఒక పెద్ద విపత్తు ఎదుర్కోబోతున్నాం. ఏమందు అవును, బ్యాలెట్ పెట్టమని అది ఎప్పటి నుంచో జరుగుతుందండి. ఎందుకంటే దీంట్లో నేను ఏం మాట్లాడగలను. 2 ఎలక్షన్లు నేను బ్యాలెట్ పేపర్ ఉన్నప్పుడు ఓడిపోయాను. 2 ఎలక్షన్లు ఈవీఎంలు పెట్టినప్పుడు నెగ్గాను. నేనేం మాట్లాడను. ఏమో నాకెవరో ఒక బాగా పెద్ద ఆయన ఇందులో ఎక్స్పర్ట్ అమెరికాలో ఉంటాడు. ఆయన అడిగితే ఆయన ఏమన్నాడంటే ఈ వైఫై కనెక్ట్ అయి ఉంటే ఈవీఎం మిషన్ వైఫై కనెక్ట్ అయి ఉంటే ఏమైనా చేయగలరేమో తప్ప లేకపోతే కష్టం. ఎందుకంటే ముందు వాళ్ళు ఇచ్చిన దానికి ఏదో కోడ్ అన్నీ ఇస్తారు కదా, అవి అన్ని పార్టీల వాళ్ళు వెళ్ళి చూసుకుంటారు. ఆ పార్టీలు కూడా ఎక్స్పర్ట్లనే పంపుతాయి. కాంగ్రెస్, తెలుగుదేశం, ఇది బీజేపీ వీళ్ళకి సంబంధించిన టెక్నికల్ ఎక్స్పర్ట్ని పంపుతాయి. మరి అక్కడ ఢిల్లీలో చూసుకుంటారో అక్కడ చూసుకుంటారో అదే. అందుకని ఈవీఎంలకు వ్యతిరేకంగా మాట్లాడలేదు. మోడీ గారికి వ్యతిరేకంగా అయితే మాట్లాడలేదు. ఈవీఎం అనేది నాకు తెలియదు నిజంగా, అది ఎలా ఉంటుంది ఏంటి అది అక్కడ వరకు తెలుసు. కానీ ఎవడో చెప్పాడు ఇక్కడ నొక్కితే మీరేమో నొక్కితే అది ఫ్యాన్ మీదకి వెళ్తుందండి, ఫ్యాన్ మీద నొక్కితే సైకిల్ మీదకి వెళ్తుందండి, అలా ఇస్తారు ఫీడింగు, అలా చేయొచ్చు అని చేయొచ్చు. కానీ వైఫై కనెక్షన్ లేకుండా అది సాధ్యం కాదు. ఏదైతే మొట్టమొదటి ఒక ఇది ఇచ్చేస్తారో ప్రోగ్రామ్ ఇచ్చేస్తారో ఆ ప్రోగ్రామింగ్లో ఏ ప్రోగ్రామ్ ఇచ్చారో అదే వస్తుంది, మధ్యలో మార్చడానికి కుదరదు అని ఒక ఆయన అన్నాడు. ఇందులో రోజు రోజుకి మారిపోతున్నాయి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూడు, అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెడితే మొన్న సుప్రీంకోర్టులో అదే అనుకున్నాను నేను. ఈ సుప్రీంకోర్టులో ఉన్న కేసులన్నీ కూడా 2 రోజుల్లో ఫైనల్ అయిపోతాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కప్ చెప్పేస్తే వెంటనే వచ్చేస్తుంది జడ్జిమెంట్. టగటగటగటగ ఎన్ని కేసులు, ఎన్ని సెక్షన్లు, ఎన్ని కేసుల్లో, ఇలాంటి కేసుల్లో ఎన్ని అనుకూలంగా వచ్చాయి, ఎన్ని ప్రతికూలంగా వచ్చాయి, మొత్తం అంతా అలా చూస్తుంటే 2 మినిట్స్లో 20 పేజీలు 30 పేజీలు వచ్చేస్తాం. అన్నీ కూడా ఇక్కడి నుంచి తీసుకున్నవే, ఈ గూగుల్లోంచి వాటిలోంచి తీసుకున్నవే. ఆర్టిఫిషియల్ అదే అనుకున్నాను నేను. ఈ కోర్టులు ఇన్ని 3 కోట్ల కేసులు ఉండిపోయి అన్నీ. కానీ తర్వాత లాయర్లు, జడ్జీలు అందరూ కూడా అమ్మా అని అడుక్కుంటూ పోవాలి. ఎవరికి పని ఉండదు, అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో పోతాయి. జ్ఞానం ఉందా? ఢిల్లీ వచ్చాడు నీ ఆశీర్వాదం. ఆదివారం ఏమైనా మటన్ అది కూడా తింటావు కదా, నీ చేపలు చేయించా నీకెందుగా ఆదివారం అయితే ఏంటి? ఆదివారం మాత్రం తినేవాళ్ళు ఇంటికి పోతాం గురు తొందరగా అంటే అర్థం ఉంది. ఆపరేషన్ చేయించుకున్నది